తేజ్కి సో తేజ్ కోలుకొని మాట సరిగ్గా రావట్లా, మెత్తబడిపోయాడు మనిషి, నడవలేకపోతున్నాడు సరిగ్గా, ఏదో అంటే స్లో అయిపోయింది, బ్రెయిన్ దెబ్బతగిలింది. అలాంటి వాడు కూర్చొని ఎట్లా ఉందంటే సినిమా త్రివిక్రమ్ గారు చెప్పారు మన తేజ్కి ఇద్దాం సార్. నేను అడిగా పోనీ తేజ్ బదులు ఇంకెవరికైనా అంటే నా మైండ్లో తేజ్ వచ్చాడు, తేజ్కి ఇద్దాం సినిమా. అది ఈరోజు ఈ సినిమాలో ఉండటానికి మూల కారణం, హీరోగా ఉండటానికి తను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనకి ఎందుకు అని అంటే నేను రిపబ్లిక్ సినిమా చూశాను సార్, నాకు ఏడుపు వచ్చేసింది తేజ్ పెర్ఫార్మెన్స్, అంత బాగా చేశాడు. ఫోన్ చేసి చెప్దాం చాలా బాగా చేసావు తేజ్ అంటే హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు, నాకు చాలా బాధ వేసింది సార్. తేజ్ బాగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం సార్. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ కరెక్ట్ చెప్పండి 15 రోజులు రెడీ అయిపోయింది. ఈయనతో మాట్లాడిన సముద్రకని గారితో మాట్లాడిన 15 రోజులు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పాను. తేజ్ కోసం వెయిట్ చేయటమే, తేజ్ నడవగలగటం, స్పీచ్ థెరపీస్ అన్నీ చేస్తే సినిమా బిగినింగ్లో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు తేజ్. నేను సముద్రకని గారితో అడిగాను మీకు ఇబ్బంది ఉందా టు డెలివర్ డైలాగ్స్ అంటే ఆయనకి ఈ సినిమా లెట్ ఇట్ బి ఎ స్పీచ్ థెరపీ సార్, మీరేం ఇబ్బంది పడకుండా తను నా బ్రదర్, నేను చూసుకుంటాను నా బిడ్డ. సో మనస్ఫూర్తిగా త్రివిక్రమ్ మన సముద్రకని గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చెప్తాను ఎవరిని మర్చిపోను, చెప్తాను అంటే ప్రొడ్యూసర్ గురించి మర్చిపోయాను, ఎలా మర్చిపోతాను, నేను మర్చిపోను మా అందరికీ. అలాగే నిర్మాతలు వివేక్ కూచిభట్ల గారికి, విశ్వప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమా అంత వేగంగా చేయడానికి నా పొలిటికల్ స్కెడ్యూల్స్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల సెట్లేసి రెడీగా పెట్టారు. నేను నా టైం ఇవ్వడమే తప్ప మార్నింగ్ 7 o'clock వెళ్తే ఇంకా చెప్పాలంటే 21 రోజుల్లో గంట కరెక్ట్ 6 నుంచి 8 గంటలు చేశాను అంతే. సినిమా 80% సినిమాలో ఉంటాను నేను, 70 to 80% అనుకుంటా, 80% సినిమాలో ఉంటాను. ఇది గెస్ట్ క్యారెక్టర్ ఏం కాదు, ఇది కాదు, చాలా ఫాస్ట్గా చేశారు అంతే. ఇది చేయడానికి మూలకారకులు విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభట్ల గారు. అంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉండే విశ్వప్రసాద్ గారు తెలుగు సినిమా మీద అత్యంత ప్రేమ కలిగి వారందరూ దీన్ని ఎంతో ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని వరుస విజయాలతో ఉన్న వాళ్ళు ఈ బ్రో సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసినందుకు మనస్ఫూర్తిగా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు నా సన్నిహితులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ సినిమా నా డ్రెస్ ఒకటి తేజ్గా కాస్ట్యూమ్స్ చేసిన మేడం నీతా లుల్లా గారు అంటే చాలా అంటే నేను నా పెద్ద కాస్ట్యూమ్స్ మీకు తెలుసు కదా, నాకు ఏ డ్రెస్ ఇంట్లో వేసుకుంటే ఇది సరిపోతుంది, నేను అట్లా షూటింగ్ వచ్చేస్తున్నాను, అలాంటి వ్యక్తిని నేను. ఆవిడ కూర్చొని ఈ షూ వేసుకోవాలి ఇట్లాంటిది వేసుకోవాలంటే రియల్ లైఫ్లో చెప్పులు ఉన్న ప్యాంట్ వేసుకుని వచ్చేస్తాను మేడం, నా వల్ల కాదంటే ఆవిడ పట్టుబట్టి ఈరోజు ఇంత ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్తో ఈ సినిమా నా డ్రెస్ స్టైల్ ఉంది అంటే ఇట్స్ మేడం నీతా లుల్లా గారి ఆవిడ డిజైనింగ్. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అండ్ ఇంకా ఎవరు నేను అలాగే డైరెక్షన్ టీంకి, మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీంకి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే దీన్ని మా ప్రసార మాధ్యమాల్లో ఉన్న ఈ టీవీ సంస్థలన్నింటికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ పోలీస్ శాఖ వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే తేజ్ తను నిన్న మెడలో వేసుకుని తనకేదో కావాలని అడిగాడు. ఇది నీతా లుల్లా గారు ప్రత్యేకించి డిజైన్ చేశారు ఇది. సో తేజ్ కదా పండగ చేసుకో. ఈ సినిమా నాకు చాలా అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది కన్నీరు పెట్టి నవ్విస్తుంది, బాధిస్తుంది, గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం, అలాంటి సినిమా. ఇలాంటి చక్కని సినిమాని
తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్రగని గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు.